హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు 1 కేజీ రేషన్ బియ్యంతో పక్కా కొలతలతో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కానీ చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా నో ఫెయిల్యూర్ రెసిపీ. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి మన బెల్లం అరిసెలు చేసేద్దాం. కేజీ రేషన్ బియ్యం అండి ఇవి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక 7 గంటల పాటు నానబెట్టుకుందాం. 7 గంటలు అయిపోయిందండి. బియ్యం అయితే చక్కగా నానాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒక చిల్లులు గిన్నెలో వేసి వాష్ చేసుకుందాం. ఇలా నీళ్ళన్నీ వార్చుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక 15 నిమిషాలు ఆరబెట్టుకొని మరేపించుకుందాం. మీరు ఒకవేళ ఉదయాన్నే కనుక చేసుకునే పాటైతే నైట్ మీరు పడుకున్నప్పుడు రైస్ నానబెట్టేసి ఉదయం ఆ నీళ్ళన్నీ వార్చేసి ఓ ఫ్యాన్ కింద తడారిపోయేంత వరకు ఉంచి మరేపించుకొని అరిసెలు నొక్కుకోండి. మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు, దీనికి ఇబ్బంది ఏం లేదు. కొత్త రైస్ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తాయి అరిసెలు. ఈ సంవత్సరం పండిన వడ్ల నుంచి తీసిన బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా అరిసెలకి పాకం పట్టుకుందాం. మన అరిసెలకి నేను 1 కేజీ బియ్య పిండికి 750 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 20 ml వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకుందాం. చూశారు కదా, పాకం ఇలా వస్తే సరిపోతుంది మన అరిసెలకి. ఇంతకన్నా ముదిరితే అరిసెలు సాఫ్ట్గా రావు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ బియ్య పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇయ్యి ఏం కాదు, వేసి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ వేడి మీద కలిపితేనే ఈ ఉండలన్నీ కరిగి మనకు కరెక్ట్గా పిండి వస్తుంది. చల్లారిన తర్వాత ఈ ఉండలు కరగవు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, అప్పుడే మన అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేద్దాం. 2 గంటలు అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మన పిండి అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వచ్చిందండి. చూడండి, ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందాం. ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని, లేదా అరిటాక్ కానీ ఏదో ఒకటి ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మనకి కావలసిన సైజులో ఇలా ఉండ చేసుకొని దీని మీద పెట్టేసి చేత్తోనే జస్ట్ కొంచెం అలాగ ప్రెస్ చేస్తే మనకు అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పాకంలోనే కాదండి, మనం ఇక్కడ చేసుకునేటప్పుడు కూడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. అప్పుడు అరిసె చిట్లిపోకుండా ఉంటుంది. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని అరిసె వేసుకొని అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి అరిసె చక్కగా పొంగుతుంది. చూసారు కదండి అరిసె ఎంత చక్కగా పొంగిందో.
అలా రావాలండి అరిసెలు, అలా పొంగాలి. అప్పుడు మనకి అరిసె అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అరిసెని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. మన అరిసె అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఉన్న కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే దాన్ని కొంచెం అలా ప్రెస్ చేసామంటే ఆ ఉన్న ఆయిల్ అనేది పోతుంది. ఇలా రౌండ్గా ఒక ఉండ చేసుకొని ఇప్పుడు ఈ నువ్వులు ఇలా ముంచేసి, ఏం అక్కర్లా, అసలు అట్లా అనేస్తే మనకు చక్కగా వచ్చింది. పైన జల్లితే రాలిపోతాయి నువ్వులు ఆయిల్లో. ఇలా అన్నాం అనుకో ఇంకా మనం ప్రెస్ చేస్తాం కాబట్టి అతుక్కుపోయి ఉంటాయి. అది చూసారు కదండి. ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. సరే కదండి, మన అరిసెలు అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయో అలా రావాలండి. స్టవ్ అయితే మాత్రం హైలో అయితే మాత్రం పెట్టొద్దండి. ఇది మాత్రం ఇలాగా కొంచెం తక్కువ వేడిలో ఉండే కాల్చుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే మనం హీట్ ఎక్కువ పెట్టామనుకో అరిసె పగిలిపోయిద్ది అనమాట. ఆ లేయర్ అనేది పగిలిపోయిద్ది. కొంతమందికి ఏంటంటే అందులోంచి బెజ్జాలుగా కూడా పడిద్ది. అందుకని మనం ప్రెస్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత హీట్ని కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ ఉంటే కూడా మనకు అరిసె అనేది కరెక్ట్గా రాదు. ఈ చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ టైం మనం అరిసెలు వేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఇక్కడ మనం ప్రెస్ చేసేటప్పుడు కూడా జస్ట్ అలా ప్రెస్ చేయాలి. మరీ మనం ప్రెస్ చేయమన్నామని చెప్పి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అరిసెలో ఉన్న పిండి బయటకు వచ్చేసింది. ఓకేనా? చూస్తున్నారు కదా మన నువ్వుల అరిసెలు ఎమ్మీగా ఉన్నాయి. అన్నీ ఇలానే చేసేసుకుందాం. చూసారు కదా మన అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. బెల్లం అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. చూసారు కదండి మన బెల్లం అరిసెలు. తింటుంటే ఎంత కమ్మగా ఉన్నాయండి. అసలు ఎంత మెత్తగా కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే. మీరు కూడా నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ను ఫాలో అయ్యి చెయ్యండి. ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.